హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎంతో రుచిగా ఏమాత్రం చేదు లేకుండా పైగా కాస్త తీయగా కూడా ఉండే కాకరకాయ కూర చేసి చూపించబోతున్నాను. కాకరకాయ కూర అనగానే చాలామంది చేదుగా ఉంటుందని అవాయిడ్ చేసేస్తూ ఉంటారు. కాకరకాయలో ఉండే బోలెడని ఇమ్యూనిటీస్ పవర్స్ అన్నీ మిస్ అయిపోతూ ఉంటారు. షుగర్ పేషెంట్లకు కూడా ఈ కాకరకాయ ఎంతో యూజ్ అవుతుంది. కానీ ఈ కాకరకాయని కేవలం చేదుగా ఉంది అనే కారణంగా అవాయిడ్ చేసేస్తున్నారు. కాబట్టి నేను ఈ కాకరకాయ కూరని ఏమాత్రం చేదు లేకుండా పైగా తీయగా కూడా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కాకరకాయ కూర తయారు చేసుకోవడానికి మనకి మార్కెట్లో అవైలబిలిటీగా ఉండే ఏ రకం కాకరకాయలనైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మార్కెట్లోకి ఆ కాకరకాయలు, బుడంకాయలు, ఇంకా కాసరకాయలు అన్ని రకాలు అవైలబిలిటీలోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఏ రకం కాకరకాయలైనా యూజ్ చేసి ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కాస్త చింతపండుని శుభ్రంగా కడిగి నానబెట్టేసి రసం తీసుకోవాలి. ఈలోగా మనం ఒక 1/2 కిలో కాకరకాయని శుభ్రంగా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని రసం తీసి పెట్టుకున్న చింతపండు వాటర్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. చింతపండులో మరీ ఎక్కువ వాటర్ కాకుండా ఒక 1/2 లీటర్ మాత్రమే వాటర్ని యాడ్ చేసేసుకొని రసం తీసి పెట్టుకోవాలి. అప్పుడైతేనే కాకరకాయలో మరీ ఎక్కువ వాటర్ కాకుండా సరిపడా వాటర్ ఉండి పులుపు బాగా పట్టి కాకరకాయలో ఉండే చేదు చచ్చిపోతుంది. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో మూత పెట్టేసేసి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఉప్పుని కుదించకుండా పైనే ఉంచాలి. అప్పుడే మీకు ఉప్పు బాగా కరిగి కింద వైపు ముక్కలకి పై వైపు ముక్కలకి అన్నిటికీ సమంగా పడుతుంది. మీరు ఉప్పును ముందుగానే కుదించారనుకోండి, కింద వైపు ఉండే ముక్కలకి ఉప్పు పులుపు 2 బాగా పట్టి చేతిపోతుంది, పైవి మాత్రం చేదుగానే మిగిలిపోతాయి. కాబట్టి ఫస్టే ఉప్పుని కుదించకుండా ఇలా ఒకసారి ఉడికొచ్చినాక అప్పుడు మిక్స్ చేసేసుకున్నారనుకోండి, ఉప్పు పులుపు అన్నిటికీ సమానంగా పట్టి కాకరకాయ ముక్కలన్నీ చేదుపోయి చక్కగా తయారవుతాయి. ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ చెక్ చేసేసుకుందాము చక్కగా ఉడికేయలేదు. మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోకుండా జస్ట్ ఇలా బ్రేక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎక్సెస్గా ఉన్న వాటర్ అన్నింటినీ పిండేసేసుకొని ఈ ముక్కలన్నీ చల్లారాక మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసేసుకొని అవైలబిలిటీలో ఉంటే కనుక కాస్త ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీద ఒకసారి గెరెట్తో మిక్స్ చేసేసుకొని చక్కగా వేగిన తర్వాత అంగుళమంతా అల్లాన్ని పొట్టు తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఈ రెసిపీలో అల్లం తరుగు కన్నా ముక్కలు అయితేనే బాగా టేస్ట్గా ఉంటాయండి. ఒకవేళ మీ పిల్లలు తినకపోతే కనుక తురిమి వేసుకున్నా పర్లేదు. దీంతో పాటు ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చితో పాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చీలికలను కూడా యాడ్ చేసేసుకొని సన్నని మంట మీదే మధ్య మధ్యలో మిక్స్ చేసేసుకుంటూ అడుగు పట్టకుండా ముక్కలు మొత్తం మెత్తబడే వరకు కాకుండా సగం మాత్రమే ఉడికేలాగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మంట మాత్రం పూర్తిగా సిమ్లోనే ఉండాలి. చూసారా, ఈ విధంగా కలర్ చేంజ్ అయినాక మనం ఎక్సెస్గా ఉన్న వాటర్ని పిండేసి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసి ఈ ఉల్లిపాయల ముక్కల మీద పరిచేయండి. అంటే ఉల్లిపాయ ముక్కలు ఏమి పైకి కనిపించకూడదు అనమాట. ఆ విధంగా కాకరకాయ ముక్కలన్నిటినీ ఉల్లిపాయ ముక్కల పైకి పరిచేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసి 2-3 నిమిషాల తర్వాత ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. అప్పటి వరకు దీన్ని అస్సలు కదపకూడదు. అప్పుడే ముక్కలకి మంచి కలర్ వస్తుంది, చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీదే ఉంచి కాకరకాయ ముక్కలు కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక కాకరకాయ ముక్కలు కూడా కాస్త ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీంట్లో కారం కోసం మనం కూరల్లోకి రెగ్యులర్గా కారం వాడుతూ ఉంటాం కదా. కొంతమంది వెల్లుల్లి కారం అంటారు, కొంతమంది చిన్నులపాయ కారం అంటారు, కొంతమంది కొబ్బరి కారం, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. ఆ కూర కారాన్ని యాడ్ చేసేసుకొని 2 స్పూన్లు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నిటికీ కారం బాగా పట్టింది అనుకున్నప్పుడు చక్కగా తురిమి పెట్టుకున్న 4-5 స్పూన్ల బెల్లం పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. నాకు ఈ రెసిపీలోకి బెల్లం పొడితో పాటు కాస్త పంచదార కూడా యాడ్ చేసుకోవడం అలవాటు. కాబట్టి నేను 4-5 స్పూన్ల బెల్లం తరుగుతో పాటు ఒక 3 స్పూన్లు చక్కెర కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు చక్కెర వేసుకోవడం ఇష్టం లేకపోతే పూర్తిగా బెల్లాన్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా బెల్లాన్ని యాడ్ చేసినాక మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సన్నని మంట మీదే ఈ బెల్లము పంచదార పూర్తిగా కరిగి ముక్కలకంతా బాగా పట్టి కూర కాస్త దగ్గర పడ్డాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా చేసామంటే కాకరకాయలో ఉన్న చేదంతా పూర్తిగా పోయి కూర కాస్త చక్కగా తీయగా జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు ఇంకొక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఏమాత్రం చేదు లేకుండా తీయగా కమ్మగా ఉండే కాకరకాయ కూర తయారైపోయింది.
చూసారా, చూస్తుంటేనే ఎంత జ్యూసీగా టెంప్టింగ్గా ఉందో. కొంచెం కూడా చేదు లేకుండా కాస్త తీయగా, మధ్య మధ్యలో అల్లం పచ్చిమిర్చి ముక్కలు తగులుతూ ఘాటుగా చాలా బాగుంటుంది ఈ కూర. నేను ఈ కూరని కార్తీక మాసంలో అయితే ఉల్లిపాయలు అస్సలు లేకుండానే తయారు చేస్తాను. ఇప్పుడు వేసిన వెల్లుల్లి కారం ప్లేస్లో వెల్లుల్లిపాయలు లేకుండా తయారు చేసిన కొబ్బరి కారాన్ని యాడ్ చేసేసి ఈ కూర తయారు చేస్తాను. ఇంతకీ కర్రీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి లైకు నాకు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.